ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి శాంతి గురించి మనం చూసుకుంటాము. అది యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను అన్నాడు యేసు ప్రభు. శాంతికి మూలము యేసు ప్రభే, శాంతికి ప్రదాత యేసు ప్రభే. ఈ లోకంలో చూసినట్లయితే ఒక దేశానికి ఇంకో దేశానికి పీస్ లేదండి, శాంతి లేదు. ఒక దేశం అంటే ఇంకో దేశం పడటం లేదు. ఇప్పుడు అనేక దేశాలు శాంతి లేకుండా ఉన్నాయి. ఒక దేశం ఇంకో దేశంకి పడదు. ఒక దేశం అంటే ఇంకో దేశం కంటే ఇష్టమే ఉండదు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక సర్కస్ బఫోను ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగాడు, ఏమండి మీకు ఏంటి మానసిక వ్యాధి అంటే డాక్టర్ దగ్గర అంటే మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ లేదంట ఆయనకి. ఆయన సర్కస్లో అనేక మందిని నవ్విస్తూ ఉంటాడు. ఆయన పనే అది, బఫన్ గారు. అయితే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అన్నాడు, మీరు ఏం చేస్తా అంటారు? మీరు అన్నీ అడిగాడండి, ఏం ప్రాబ్లం ఉందంటే మీరు కాలక్షేపం చేస్తానండి, అట్లా ఎంజాయ్ చేయండి, టీవీ చూస్తానండి, అట్లా చూస్తానండి, అందరితో మంచిగా ఉన్నానని చెప్తా అడుగుతా మీరేం చేస్తారంటే నేను సర్కస్లో బఫూన్ అని డాక్టర్ బెత్తరపోయాడంట అండి. యాక్చువల్గా ఏంటంటే బఫూన్ అంటే ఆయన అందరిని నవ్విస్తూ అంటాడు. ఆయన కూడా పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి, కానీ ఆయనకి పీస్ ఆఫ్ మైండ్ లేదన్నాడు. ఇక్కడ వాక్యం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే శాంతికి మూలము, శాంతికి ఆయనే ప్రదాత. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే అనేక మంది పీస్ ఆఫ్ మైండ్ లేదని అంటారు. పీస్ ఆఫ్ మైండ్ గురించి అనేకమైన ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు, బయట షికార్లకు వెళ్తూ ఉంటారు. అమెరికాలో అయితే సాటర్డే వస్తే చాలండి, ఇంట్లో ఉండరంట, అందరూ బయట ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. అదేవిధంగా మన దేశంలో కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా గేమ్స్ ఆడేవాళ్ళు, అదేవిధంగా విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళు. దేని గురించి అంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి. ఈ పీస్ ఆఫ్ మైండ్ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు దగ్గరే దొరుకుతుంది. కానీ ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని సినిమా చూసినా, ఎన్ని ఎంజాయ్ చేసిన గేమ్స్ ఆడినా మీకు తాత్కాలికమైన శాంతి దొరుకుతుంది, కానీ శాశ్వతమైన శాంతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం బి పార్ట్లో చూసినట్లయితే, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మన హృదయం అనేది ఎప్పుడు కూడా శాంతితో ఉండాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన ఇచ్చే శాంతిని మనం పొందుకోవాలి. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ అధ్యాయం పార్ట్ బిలో, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహింపబడలేదుగా అని అంటున్నాడు. లోకం అంటే అదే ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది సినిమాల వల్ల. ఇప్పుడు ఉదయకాలం నుంచి ఈవినింగ్ వరకు సినిమాలు, సీరియల్లో నుండిపోతున్నారు లేడీస్. కానీ ఇక్కడ చూసినట్లయితే దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ రావట్లేదండి, ఇంకా ఎక్కువ టెన్షన్స్ పెరుగుతున్నాయి. వాళ్ళు ఇట్లా కొట్టారని, వాళ్ళు ఇట్లా అన్నారని, వాళ్ళు ఇట్లా అన్నారని, అట్లా టెన్షన్స్ పెరుగుతున్నాయి, కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండలేదు. కానీ నిజమైన పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, కీడు చేయటం మాని మేలు చేయడము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము అంటున్నాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండే. ఆయనే దానికి మెయిన్ మూలం, ఆయనే మనకి ఇచ్చేది.
ఇంకొక వాక్యం చూస్తున్నట్లయితే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:13లో ఒకనితోనొకడు సమాధానంగా ఉండుడి. సమాధానంగా ఉండాలంట మనం. ఇంట్లో ఉదాహరణ చూసినట్లయితే ఇంట్లో గొడవ, ఆ గొడవ ప్రభావం బయట కూడా చూపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం. దేవుడు ఏమంటున్నాడంటే ఒకరితోనొకడు సమాధానంగా ఉండండి అంటున్నాడు. అదేవిధంగా వాక్యంలో చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు అంటున్నాడు. కాబట్టి శాంతికి మూలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు శాంతి వస్తుంది, కానీ ఇంకే విధంగా రాదు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.